రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సుధాకర్ బాబు గారు సోబ్యాక్ ల్యాబ్స్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. శంకర్ నాయక్ సార్ని వేదిక ముఖ్యంగా వేదికపై ఉన్న మన గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళు గత 15 ఏళ్ళుగా నేను ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉండేవాడిని. బట్ ఈ వాతావరణ మార్పులు మన సమాజానికి ఉపయోగపడాలంటే దీన్ని ఇంకా పెద్దగా చేయాలి అన్న ఈ ప్రాజెక్ట్కి కోమటిరెడ్డి ప్రదీక్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఆర్థిక సాయాన్ని ప్రొవైడ్ చేస్తుంలోనే ప్రప్రథమంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇది జరిగితే మంత్రి గారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా తోడ్పాటు ఇస్తుందని మేము చాలా దృఢంగా నమ్ముతున్నాము. సో ఇది కలిసికట్టుగా చేసి మనం వాతావరణాన్ని మేజర్ చెప్పాలనుకుంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడు కంప్లీట్ సోలార్ కు చాలా ఫీచర్. ఐటీ ఫామ్లలో ఉన్న మహిళలకి, మా ఐటీ ఫామ్లలో ఉన్న కుటుంబాలకి వాళ్ళకి ఏ ఫైదా వస్తుందో అనేది ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే నేను సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఏది విచారం లేకుండా జస్ట్ నాకు నచ్చింది అనేది అది సరిపోవిడిగా అయితే అది వేరే సంగతి. బట్ సామాన్య పరిస్థితిలో మీకున్నాము, దానికి ఎలాంటివి క్షతి ఎలాంటివి నష్టం జరగదు. బర్రెలు ఆవులు ఇవి అని పెంచుతూ ఉంటారు కదా, వడ్డీ లేని రుణాల మీద ఆధారపడి ఉంటారు. ఎక్విప్మెంట్స్ ని ఉన్న యంత్రాలని కాపాడడం చూద్దాం అంతే. నాయకత్వంలో అందరూ బాగున్నారు. లేడీస్ రమ్మని బైక్ మీరు కుటుంబాలకి 1 లక్ష రూపాయలు చొప్పున అగ్రిమెంట్ ఇస్తూ 50 రోజులు అందించడం గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలోచన. మొత్తం 50 lakhs ఎక్కించాము. 50 లక్షల రూపాయలు గౌరవ కోమటిరెడ్డి ప్రదీక్ ఫౌండేషన్ ద్వారా గౌరవ మంత్రివర్యులచే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మేము కలెక్టర్ నాకు చెప్తే రేటు వచ్చిన తర్వాత మీరు మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. మీ అందరికీ తెలుసు, మేము చేసిన 6 గ్యారంటీలలో ముఖ్యమైన అన్నీ కూడా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు. ఉచిత బస్సు కానీ, మహిళలకు కట్టెల పొయ్యి మీద వండి ఆరోగ్యాలు ఖరాబై లంగ్స్తోని 1200 సిలిండర్ పెట్టలేక ఉంటే పరిస్థితుల్లో 400కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. అలాగే ఈరోజు కరెంటు బిల్లులు నెలకు 1000 రూపాయలు వస్తుంటే లేక ఉన్న పరిస్థితుల్లో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం. దాంతోపాటు దేశంలో ఎప్పుడు లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసి 21,000 కోట్లతోని రుణమాఫీ చేసి ఈరోజు దేశంలో చరిత్ర సృష్టించినాం. ఇప్పుడు ఈ సంక్రాంతికి రేపు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించబోతున్నారు. రైతు భరోసాతో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు 10 ఎకరాల 20 ఎకరాల 100 ఎకరాలే కాదు, సాగులో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు గతంలో ధరణి పేరు మీద లక్షల ఎకరాలు స్కాములు చేసి మంది భూములు గుంజుకొని దౌర్జన్యంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే 1000 కోట్లకు తగ్గలే. ఏ ఎమ్మెల్యే కూడా 100 ఎమ్మెల్యేల పైన రాష్ట్రాన్ని లూటీ చేస్తే ఆ ధరణి దానిలో భూభారతి పేరు మీద ఈ అసెంబ్లీలో చట్టం తీసుకురాబోతున్నాం. అది అందుకనే ధరణి ఇప్పుడు స్టాప్ చేసి రిజిస్ట్రేషన్లు వచ్చే నెల 2వ తారీఖు మళ్ళీ మొదలుపెట్టి భూభారతి స్కీమ్ పేరు మీద భూదార్ కార్డ్ అని ప్రతి ఒక్క రైతుకు
కార్డు ఉంటుంది, ఎన్ని ఎకరాలు, 1 ఎకరం ఉండని 100 ఎకరాలు ఉండి ఆ భూదారు కార్డు ఇష్యూ చేసే పద్ధతిలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ఏ రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓని కూడా పెట్టబోతున్నాం. ప్రతి గ్రామంలో ఇప్పుడు విఆర్ఓని తీసేసింది ఆయన. విలేజ్ రెవెన్యూ ఇస్తే ఆయనకు లెక్కలు లేవు. ఎంఆర్ఓకు ఆర్డీఓకు ఈ భూములకు సంబంధించిన హక్కులు తీసేసిండు. డైరెక్ట్ ఎంఆర్ఓ కొడితే కలెక్టరు ఫింగర్ ప్రింట్ కొట్టాలి. ఎవరు కొట్టాలి? ఆ పోయే కలెక్టర్లు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు పెట్టింది ఫింగర్ ప్రింట్ కొట్టాలి. ఆ ల్యాండ్ నీ ల్యాండ్ అయినా వాళ్ళ ల్యాండ్ పోతుంది. ఒక సర్వే నెంబర్లో ఓ ఇబ్బంది ఉంటే మొత్తం టోటల్ రిజిస్ట్రేషన్ బంద్. వేల మంది రోడ్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకున్న రోజు నుంచి భూభారతి రాబోతుంది ఇవాళ చట్టం. ఈ సందర్భంగా ఇందిరా స్వశక్తి పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలతోని వచ్చే 4 ఏళ్లలో ప్రతి మహిళని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవారు లక్షాధికారిని చేయాలని. మా ముఖ్యమంత్రి గారు మనం కోటీశ్వరులని ఎందుకు చేయకూడదు? బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి వారికి చేయాలనే కార్యక్రమంతో ముందుకు తీసుకొచ్చి వచ్చే నెలకెళ్ళి ఇంకా 10 రోజులు కొత్త సంవత్సరంలో మొదలు పెడుతున్నాం. సంక్రాంతి ముందే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసే కార్యక్రమం కూడా 5 లక్షలతోని సంక్రాంతి ముందే చేస్తున్నాం. సంవత్సరంలోనే కొన్ని చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి. 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు కట్టని పరిస్థితుల్లో ఇవాళ 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామంటే అది ఇందిరమ్మ రాజ్యం. అసలు వడ్డీ లేని రుణాలే మర్చిపోయింది. ఇవాళ ఉదాహరణ చూడండి, మహిళలు మా గౌరవ కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారు ఐంటిపాలెం గ్రామానికి పోయినప్పుడు అక్కడ సుధాకర్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇట్లా బ్యాటరీ ఉంటే ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 పెడితే నెలకు 3 నుంచి పైన 4,000 వరకు ఆదాయం వస్తుందని చెప్పి ఆమె గ్రహించి ముందుగా ఈ ఐంటిపాలెం దత్తత తీసుకోండి సార్, మీరు ఐంటిపాలెం చేద్దాం, ఆ తర్వాత చిన్నగా అంతటా చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన నాకు నిన్నగాక మన రాత్రి చెప్పింది. ఇవాళ 50 లక్షల రూపాయలు నేను వారికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే చాలా సంతోషపడ్డాం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా చేయాలనే ఆలోచనతో ప్రతి మహిళని మేము ఉట్టిగానే మాటలు చెప్పాం. బంగారు తెలంగాణ అని ఒకటే 10 ఏళ్ళు అని సరే వాళ్ళ కుటుంబం బంగారం అయిపోయింది కానీ తప్ప ఏ కుటుంబం బంగారు తెలంగాణ కాలే, ఎవరికి చదువుకోవడానికి ఇబ్బందులే. అందుకనే ఈరోజు మా ప్రభుత్వం మాటలు చెప్పి కదా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు సరే పోయినాయి అనుకుందాం. ఇక ముందు ఆ ఇంటి భవనం ఏ విధంగా దత్తత తీసుకున్నానో తప్పకుండా ఏ అక్క చెల్లెళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను కానీ మా కలెక్టర్ గారు కానీ మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. తప్పకుండా ఆ ఇంటి భవనం త్వరలోనే పోయి ఆ గ్రామంలో ఇల్లు లేని వారిని కూడా గుర్తించడమే కాదు, అక్కడ ఎమ్మెల్యేని కూడా తీసుకొని ఆ గ్రామంలో సర్వే చేసి ఇది 10 రోజులలో ఈ బ్యాటరీ ఫిట్టింగ్ అయిన తర్వాత ఎంతో అంత ఆసరా వచ్చి నెలకు 3,000 వస్తే భర్త సంపాదన తోడు భార్య సంపాదన ఇంట్లో ఉట్టి ఉండే బదులు బావి దగ్గర పోయినా వీళ్ళు చేసే పని లేదు, అది ఫిట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు నెల తర్వాత వచ్చి బ్యాటరీ తీసుకుపోతారు, వాళ్ళు ఇంకో బ్యాటరీ పెడతారు, డబ్బులు ఇచ్చేసిపోతారు చేతికి. ఇలాంటి స్కీము తెలంగాణలో మొట్టమొదట నల్గొండ జిల్లా మా ఇలా త్రిపాఠి కలెక్టర్ గారు ఆమె బాగా ఆలోచించి నాతో చర్చించి నిర్ణయం తీసుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరుతూ ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ డిస్కస్ చేస్తాను. నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కా చెల్లెలకు ఒకటే కోరుతున్నాం, మీరందరూ కూడా బాగుండాలి, మీ పిల్లల్ని చదివించుకోవాలి, మీ ఏ ఇబ్బంది రాకుండా వచ్చిన తెలంగాణలో ఇంట్లో లక్ష్మి బాగుంటే ఆ ఇంటికే మంచిది అన్నట్టు ఇలా మహిళలు చిరునవ్వుతూ మంచిగా కనబడ్డప్పుడే మనం అందరం కూడా బాగుంటాం. అందుకని మహిళల్ని ఇందిరా స్వశక్తి పేరుతో 1,00,000 కోట్ల రుణమాఫీ పథకాన్ని మనం రుణాలు ఇచ్చే పథకాన్ని వచ్చే నెలలో పెడుతున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నా సరే ఈరోజు మా కలెక్టర్ గారు ఈ డేట్ పెట్టింది, ఇవాళ మనం ఇవ్వాలి సార్ అని ఆమె అడగగానే మా అక్క చెల్లెలకు నాకు కూడా మంచి ఆలోచన వచ్చింది. సరే మంచి ఆలోచించి కలెక్టర్ గారు ఇలా సొంత కాళ్ళ మీద నిలవడంతో పాటు భర్తకు చేదోడు వాదోడుగా ఉండే ఆలోచన ఇది. దీని తర్వాత ఇలాంటి కొత్త ఆలోచనలు తీసుకొస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం
వచ్చే 4 ఏళ్ళు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఆయింటిపాల అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ దగ్గర వస్తుంది. సంక్రాంతి అంటే పాడి పంటలతో మంచి పంటలు వేసుకోవాలి. బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పూర్తి చేస్తే కట్టంగూరుతో పాటు ఆయింటిపాల వరకు ఆయింటిపాల లిఫ్ట్ 100 కోట్లతోని ఎప్పుడో చేస్తానని చేయలేదు, దాన్ని మొన్న మొదలుపెట్టిస్తున్నా నేను. అది ఆయింటిపాల లిఫ్ట్ అయితే పైన కూడా ప్రతి ఎకరానికి కృష్ణా నీళ్ళతో వస్తాయి. ఈ మా నల్గొండకెళ్ళి వచ్చే కృష్ణా సాగర్ నీళ్ళు పైకెళ్ళి వస్తాయి, అటు ఎల్లాల ప్రాజెక్టుకి వెళ్ళి వస్తాయి. అట్లా నగరకల్ కాన్స్టెన్సీ కానీ నల్గొండ కాన్స్టెన్సీ ఇవన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతుంది. 4000 కోట్లు శాంక్షన్ చేయించిన ఎస్ఎల్బిసి సొరంగానికి మన బ్రాహ్మణ వెల్లంలో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆగిపోయిన పనిని నేను 7 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు చేస్తే పూర్తి చేస్తే వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి నా మీద కోపంతో ఆపాను. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి 400 కోట్లు శాంక్షన్ చేయించిన. ఆ విధంగా 4500 కోట్లు సొరంగం కూడా తీసుకొస్తే 24 గంటలు జిల్లా మొత్తం నీళ్ళు వస్తాయి. సాగునీళ్ళు తీసుకొచ్చే బాధ్యత కూడా మాది. ముఖ్యంగా ఇవాళ ఇందిరా మహిళా స్వశక్తి ఆయింటిపాల అక్క చెల్లెలతో కలిసిన సందర్భంలో నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. వాళ్ళందరూ బాగుండాలని మీరు సిస్టమేటిక్గా క్రమశిక్షణ పనిచేయండి. నా పూర్తి సహకారం. మా జిల్లా యంత్రాంగం, మా కలెక్టర్ గారు ఒక అగ్రిమెంట్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర కూడా 2 ఆఫీసర్లను పెట్టాం. మీకు ఎప్పుడెప్పుడు వచ్చి మీ దగ్గర చూసిపోతారు. మీ 50 మందిని చూసి మీ ఊళ్ళో ఉన్న 500 మంది ఇంటికో అక్క జిల్లాలను బయటికి రావాలి. మాకు కూడా ఇలాంటివి కావాలని ఆ రోజులు రావాలని కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం. ఇచ్చే బాధ్యత స్వాబ్యాగ్స్ వాళ్ళు. మీరు ఈ బ్యాటరీ సంబంధించిన మీ ఇంటి నుంచి బయటే అడుగు పెట్టాల్సిన కూడా అవసరం లేదు. మీకు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఒక అదనంగా 3000 4000 ప్రతి నెలకి, ఇది సంవత్సరం కాదు, ఒక నెలకి మీకు వచ్చే అదనంగా ఆదాయం. సో సార్, వన్స్ అగైన్ సార్, మీరు నా మాట వినగానే ఈ శాంక్షన్ ఇచ్చినందుకు నేను ఒక మనిషిగా, ఒక ఆఫీసర్గా చాలా సపోర్ట్ పడుతున్నాను సార్. సో బట్ అంటే హ్యాపీ మూమెంట్తో కూడా ఇప్పుడు మన అందరి మీద, అది స్వాబ్యాగ్స్ కావచ్చు, నేను కావచ్చు, ఒక అధికారిగా మీ అందరు కావచ్చు, సార్ మమ్మల్ని అంత భరోసా, మా మీద అంత భరోసా పెడుతున్నారంటే మన మీద అంత బాధ్యత కూడా ఉంది. సో మనం ఈ ప్రాజెక్ట్ని తప్పకుండా సక్సెస్ చేయాలి అని ఈరోజు ఒక హామీ ఇవ్వాలి. అండ్ ఐటీ పామ్ల నుండి స్టార్ట్ చేస్తూ మొత్తం NH60. ఇప్పుడు మీ అందరికీ ఒక తెలియని విషయం ఏంటంటే, మన నల్గొండ జిల్లాలో ఎన్ని ఈవీ వెహికల్స్ ఉంటాయి? ఒక బాల్ పార్క్ ఫిగర్ చెప్పండి, అంచనా చెప్పండి. ఎస్, 2000 ఓన్లీ. సరే, 2513 ఓన్లీ టూ వీలర్ వెహికల్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు మన చెరు అన్నారంలో చాలా మంది ఆటోస్ కూడా నడుపుతా ఉన్నారు, ఈవీ ఆటోస్. సో టోటల్ మన జిల్లాలో 3613 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు బయట మీరు అమ్మాలంటే 20-21 పర్ కిలోవాట్ పడుతుంది. బట్ స్వాబ్యాగ్స్ లాంటివి కమ్యూనిటీ డ్రివెన్ స్టార్ట్అప్స్ ఉంటే పర్ యూనిట్కి ఓన్లీ 15-16 చొప్పున చార్జ్ వాళ్ళు ధర పెడుతున్నారు. సో ఇలాంటివి మోడల్స్ మన నల్గొండలో మొదలవడం చాలా సంతోషకరం సార్. అండ్ కోమటిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది ప్రవేశపెట్టడం ఇంకా సంతోషకరం సార్. అండ్ ఐ వుడ్ లైక్ చేస్తాము. దీంట్లో అక్కడ ఉన్న ఇంటి యజమాని చేయాల్సిన పని ఏంటి, మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఏంటి? 0. ఎందుకంటే ఒక సోలార్ ప్యానెల్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్న వైరింగ్, అక్కడ ఉన్న బ్యాటరీ, అవి అంతా సత్యనారాయణ గారు, స్వాబ్యాగ్స్ వాళ్ళు, సుధాకర్ గారు వాళ్ళంతా ఏర్పాటు చేస్తారు, సెట్ చేస్తారు. జస్ట్ దాని భద్రత చూసుకోవడం, దాన్ని కాపాడడం అనేది మాత్రం మీ బాధ్యత. దీంట్లో ఇంకొక విషయం మీ అందరు గమనించాల్సింది, ఇప్పుడు ఒక బ్యాటరీకి 2000 లైఫ్ సైకిల్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మన ఫోన్స్ ఉంటాయి కదా, లిథియం బ్యాటరీ. ఒక ఫోన్ని మీరు 1 గంట ఛార్జ్ చేస్తే ఒక 8-10 గంటలు నడుస్తుంది. అదేవిధంగా మీరు ఈ బ్యాటరీ 1 కిలోవాట్ బ్యాటరీని మీరు ఈరోజు ఒక సోలార్ డేకి ఛార్జ్ చేస్తే మీరు 2000 సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు.